హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక అద్దిరిపోయే స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. జనరల్గా మనము ఎవరైనా కొంచెం తక్కువ అంటే ఈ ఎఫ్ఐఐలు కానీ డిఐఏలు కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ వాళ్ళు మనకన్నా 1-4 సార్లు అనాలిసిస్ చేసి చెక్ చేసి కొంటారనమాట. అటువంటి వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ అయిన ఎస్బీఐ అనమాట. సో ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో ఇది 2 డేస్ బ్యాక్ 2.2 మిలియన్ షేర్స్ ఒక స్టాక్ కొన్నారండి. ఆ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒక నెక్స్ట్ మంత్కి రాకెట్ లాగా దూసుకుపోయే అవకాశం ఉన్న స్టాక్ అండి అది. ఎందుకు ఈ మంత్కి చెప్పకుండా నెక్స్ట్ మంత్కి ఎందుకు చెప్పాననేది రీజన్ కూడా మీకు క్లియర్ కట్ రీజన్ ఇస్తానండి. అసలు ఎందుకు ఆ స్టాకు అంతగనంగా పెరగడానికి రీజన్ ఏంటి అదంతా కూడా మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే థర్స్డే మార్కెట్ ప్రిడిక్షన్స్ కూడా ఇస్తాను. నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి యాస్టీస్ జరిగినాయండి. సో 1 మినిట్ ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. యా, సో యాస్టీజు నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్ జరిగినాయి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు అందుకే చెప్తాను, ప్రీమియం గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇదిగోండి ఈరోజు ప్రీమియం గ్రూప్లో స్టిల్ నౌ ఇచ్చిన ఆల్ టార్గెట్స్ 100/100 టుడే హిట్ అయినాయి. చూడండి ఒక్కొక్కటి అబోవ్ 300 పాయింట్స్, 78,300 పాయింట్స్. సో చూడండి ఎక్కడ మనము ఎంట్రీ ఇచ్చింది 330కి, ఇది 711 పైకి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, సో మినిమం 200 పాయింట్స్ టార్గెట్. సో మీరు ఏదైనా క్రాస్ చెక్ చేసుకోండి. టుడే లైవ్ అనమాట, అన్నీ కూడా లైవ్ ఇచ్చినవి ప్రాఫిట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు నిన్న మీకు ఇచ్చిన ఇంట్రాడే స్టాక్స్ కూడా మీకు హిట్ అయినాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఇంట్రాడేలో మీకు నిన్న వెడ్నెస్డే కోసం గ్లాండ్ ఫార్మాని ఫినోలెక్స్ ల్యాబ్స్ ఇచ్చాను. సో అంటే కొత్తగా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో ఫినోలెక్స్ ఫినోలెక్స్ గ్లాండ్ ఫార్మా ఇచ్చానండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇదిగోండి గ్లాండ్ ఫార్మా కూడా పడింది. 1 మినిట్ లోడ్ అవుతుంది. గ్లాండ్ ఫార్మా కూడా బేరిష్ అయింది. ఫినోలెక్స్ నేను డైరెక్ట్గా లైవ్లో కూడా అది బేరిష్ ఇచ్చాను, అది కూడా బేరిష్ అయింది. ఇదిగోండి చూసుకోండి, గ్లాండ్ ఫార్మా కూడా మనం ఇచ్చిన 1920 నుండి ఈ కంప్లీట్గా బేరిష్ అయిపోయింది. సో ఇంకా ఫినోలెక్స్ నేను లైవ్లోనే ఇచ్చానండి, అది కూడా బేరిష్ అయింది. మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకున్న మేజర్ అసెట్ అనమాట. అంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ఇదిగోండి డెలివరీ కాల్స్ ఇచ్చాను, అన్ని కాల్స్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డెలివరీ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు, రేపటికి నిన్న మీకు ఇచ్చినట్టుగానే మార్కెట్ కూడా పడి ఇప్పుడు బౌన్స్ అయింది. దాదాపు ఒక 700 పాయింట్స్ పడి మళ్ళీ ఇప్పుడు ఎండింగ్లో బౌన్స్ అయ్యి 257 పాయింట్స్ దగ్గర క్లియర్లీ రన్ అవుతూ ఉందన్నమాట. సో ఇక ఓవరాల్గా కనుక మార్కెట్ విషయానికి వస్తే మరి ఏంటి రేపటి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది, అసలు ఆ స్టాక్ ఏంటి అనేది చెప్తాను చూడండి. ఆ స్టాక్కి సంబంధించిన ఫస్ట్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియోని కొంచెం లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో ఆ స్టాక్ పేరే అండి, యా వెయిట్ 1 మినిట్, ఆ స్టాక్ పేరే ఈద్ ప్యారీ అండి. ఈఐడి ఈద్ ప్యారీ ఇండియా లిమిటెడ్ అండి. సో ఈ ఈద్ ప్యారీ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది మేజర్గా మన చెన్నై హెడ్ ఆఫీస్గా పనిచేస్తుందండి. ఒక నిమిషం, ఈద్ ప్యారీ యా, సో ఈద్ ప్యారీ అండి, ఇది చెన్నై సెంట్రల్గా పనిచేస్తుంది. 1788 నుండి ఈ కంపెనీ ఉందండి. ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ అనమాట. ఇది మెయిన్గా ఏం చేస్తుందంటే షుగర్ అండి, షుగర్, ఎథనాల్, సో అలాగే న్యూట్రాస్యూటికల్స్, బయో ప్రోడక్ట్స్ వీటిలో మెయిన్గా వర్క్ చేస్తూ ఉంటుంది. 1 మినిట్ అండి, 1 మినిట్. సో ఇది మెయిన్గా నెక్స్ట్ ఈ కంపెనీ వచ్చేసరికి చెప్పాను కదండి 1788లో స్టార్ట్ అయిందనమాట. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి డేర్ హౌస్ ప్యారిస్ కార్నర్ చెన్నైలో ఉందన్నమాట. సో ఈ గ్రూపు మురుగప్ప గ్రూప్ అండి.
సో మురుగప్ప గ్రూప్ అనేవాళ్ళు దాదాపు 778 బిలియన్లు దీంట్లో ఇన్వెస్ట్ చేసి రన్ చేపిస్తూ ఉన్నారు. సో మెయిన్ ప్రోడక్ట్స్ ఇందాక మీకు చెప్పాను కదండి, షుగర్, ఇందాక మీకు ఆల్రెడీ ఇక్కడ ఇమేజెస్ మీద కూడా కనబడుతూనే ఉన్నవి. సో మెయిన్గా వచ్చేసరికి షుగర్ అండి. షుగరు ఆల్మోస్ట్ వీళ్ళు మనకి తమిళనాడుకి, కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి, సో మెయిన్గా ఈ మూడు స్టేట్స్కి ఎక్కువగా షుగర్ని ప్రొడ్యూస్ చేస్తారు. దాంతోపాటు ఇథనాల్, సో డిస్టలరీస్, సో 297 కేఎల్పిడి కెపాసిటీ ఉన్నవి వీళ్ళ డిజిటల్స్ ఉన్నాయండి. అలాగే న్యూట్రస్యూటికల్స్, ఆర్గానిక్ వెల్నెస్ ప్రోడక్ట్స్, సో ఇవి చేస్తూ ఉంటారు. సో అలాగే పవర్ జనరేషన్ కూడా ఉందన్నమాట. 140 మెగా కిలోవాట్స్ పవర్ జనరేషన్ కూడా ఉంది. సో ఫార్మా ఇన్పుట్స్, అలాగే బయోపెస్టిసైడ్స్, సో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా సబ్సిడరీస్గా కూడా ఉందన్నమాట. సో దాదాపు ఈ కంపెనీ కనుక చూసుకుంటే మార్కెట్ క్యాపిటల్ కూడా ఈరోజు దాదాపు 770. ఈవెన్ దో 2 days బ్యాక్ ఎస్బీఐ వాళ్ళు కొన్నా కూడా ఇది పడింది. ఇంకా మీకు అసలు ఇంకా లక్ అనుకోవాలి. అందుకే నేను వీడియోస్లో చెప్పలేదు. ఇదిగో నేను కూడా ఈరోజు ఒక 50 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఇంకా అప్కమింగ్ డేస్లో ఇంకొంచెం యాడ్ చేస్తాను. సో మీరు చూడండి సార్, మరి మీరు ఎలా చెప్తున్నారు ఎస్బీఐ కొన్నారంటే, ఇదిగోండి క్లియర్గా ఇన్ఫర్మేషను. సో మీకు చూపెడతాను కూడా. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ 2 days బ్యాక్, సో ఎన్ఎస్సి బల్క్ ట్రేడ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ బాట్ 2.2 million షేర్స్ ఆఫ్ ఈ ప్యారీ 795 యావరేజ్ షేర్ ప్రైస్లో తీసుకున్నారు. అంటే 795 యావరేజ్ షేర్ ప్రైస్లో 2.2 million షేర్స్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీసుకున్నారండి. సో ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్నారు అంటే ఇంకా, ఎందుకంటే దీని గ్రోత్ అలా ఉంది. ఫ్యూచర్లో ఇప్పుడు ఇథనాల్ డిమాండ్ ఎంత పెరుగుతుందో మీ అందరికీ తెలుసు. సో అలాగే షుగర్కి డిమాండ్ ఎంత పెరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఈ కంపెనీ ఫండమెంటల్గా చూసుకుంటే చాలా మంచి ఫండమెంటల్ ఉందండి కంపెనీ. సో దాదాపు 13,000 కోట్ల రూపాయలు, 13,964 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటల్తో రన్ అవుతుంది. 495 బుక్ వాల్యూ ఉంది. బట్ ఎందుకు పడిపోయింది సార్, మీకు ఇది కూడా రీజన్ అడగవచ్చు. మరి ఇటువంటి కంపెనీ ఎందుకు పడిపోయింది అంటే, లాస్ట్ 1 year నుండి ఆల్మోస్ట్ 1200 నియర్లీ 1200 నుండి, సో ఇప్పుడు 700 రూపాయలకి 1200, 1400 నుండి 50% లోకి వచ్చేసిందండి. ఆల్రెడీ మీకు కనబడుతూనే ఉంది. సో అబౌవ్ 1 year అంటే ఇక్కడ చూసుకుంటే దాదాపు ఒక 1250 నుండి 73కి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఇది ఒక 40-50% నియర్లీ అప్రాక్సిమేట్లీ ఫాల్ అయింది. ఎందుకు ఫాల్ అయిందంటే దాని రీజన్ కూడా చెప్తానండి. ఎందుకంటే ఇండియాలో మనందరికీ తెలుసు. సో ఒకటి దీని కంపెనీ 1 minute రీజన్ కూడా చెప్తానండి మీకు. యా, సో మన ఇండియన్ గవర్నమెంటు 1 minute. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్స్ వీటి మీద, ఒక్క నిమిషం అండి, ఇదిగోండి షుగర్ ట్యాక్సెస్ అంటారండి. షుగర్ ట్యాక్సెస్, ఎందుకంటే మీకు షుగర్ ట్యాక్సెస్ రిమూవ్స్ ఫ్రమ్ ఎస్సిపి టిఎంబిఆర్ సెప్టెంబర్ 2026. సో మీరు చూడొచ్చు అనమాట. సో యాక్చువల్గా మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో ఇండియాలో ఉన్న షుగర్ ప్రైజెస్ బాగా పెరగకుండా, అలాగే కామన్ మ్యాన్కి భారం కాకుండా మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, సో రా షుగర్ని కానివ్వండి, కొంచెం శుద్ధి చేసిన ప్యూరిఫై చేసిన షుగర్ని కానివ్వండి, సో వాటికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ని ఆపేసిందండి. ఎక్స్పోర్ట్స్ని May 14th ఆపేసింది. సో దీన్నే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్స్ అంటారండి, డీజీఎఫ్టీ ద్వారా ఆపేసింది. ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో 2026 September 30 వరకు ఉంటుంది. సో తర్వాత ఈ ఎక్స్పోర్ట్ని రిమూవ్ చేసేస్తారు. సో ఎందుకంటే ఈ గతంలో కూడా చక్కెర ఎగుమతుల్ని నియంత్రించిన సిచ్యువేషన్స్లో కూడా, అంటే కంట్రోల్ చేసిన సిచ్యువేషన్స్లో డీజీఎఫ్టీ ఉంది. ఎందుకంటే ఇండియాలో షుగర్కు ఉన్నంత డిమాండ్ దేనికి ఉండదండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా టీ, కాఫీ కంపల్సరీ. సో వాటికి షుగర్ కావాలి, రైట్. అదర్ ప్రోడక్ట్స్కి షుగర్ కావాలి, బేకరీ ఐటమ్స్కి షుగర్ కావాలి, వంటలో అన్ని చోట్ల షుగర్ కావాలి. మరి ఇంత పబ్లిక్ మనమే కన్సంప్షన్ చేస్తున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసేసామనుకోండి, ఇక్కడ షుగర్ తక్కువైపోతుంది. షుగర్ తక్కువైపోతే ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరిగిపోతే కామన్ మ్యాన్కి పెయిన్ ఎక్కువ అవుతుంది, షుగర్ ప్రైసెస్ పెయిన్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ ఎక్స్పోర్ట్స్ని ఆపేశారండి. సో ఎక్స్పోర్ట్స్ని ఆపేయడం వల్ల ఇప్పుడు మే నుండి ఆపేశారు. ఆ టైం నుండి ఈ ఈద్ ప్యారీ అనేది బాగా పడిపోయిందండి. మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్
సో 2025 ఆగస్టు 1 ఇయర్. సో ఇక్కడ చూసుకోండి నియర్లీ. ఇదిగో మే జూన్, జూన్, జూలై. సో ఇక్కడ ఆ ఇయర్స్ నుండి కనుక మీరు చూసుకుంటూ పోతే క్లియర్గా ఇది ఫాలో అవ్వుకుంటూ వచ్చింది. సో ఇది మెయిన్ అనమాట. ఇది రీజన్స్. మరి ఇటువంటి ఇప్పుడు ఇంత మంచి కంపెనీ బాగుంది. సో ఎస్బీఐ వాళ్ళు ఎందుకు కొన్నారంటే, సో ప్రమోటర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానివ్వండి, ఒక అడుగు మనకన్నా ముందే ఉంటారండి. సో వాళ్ళు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఏముంది మహా అయితే ఈక్విటీలో ఇంకో 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేస్తారు. సో ఇది పెరిగిద్ది, దూసుకుపోద్ది. టార్గెట్ మీకు అప్రాక్సిమేట్లీ 1200 దాకా టార్గెట్ ఉందండి. సో మీకు సేఫ్ ఎంట్రీ కావాలంటే 800 అబోవ్ ఎంట్రీ అవ్వండి. 795 కానీ 800 అబోవ్ ఎంట్రీ అవ్వండి. సో 900 నుండి 1000, 1100, 1200 దాకా టార్గెట్ ఉందండి. సో అసలు మంచి స్టాక్ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే వితౌట్ క్లియర్ రీజన్తో చెప్పే ఛానల్స్ అయితే మీకు చాలా తక్కువగా ఉండొచ్చు. సో మన ఛానల్ ఫాలో అవుతున్న ఎవరికైనా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు కొనాలన్నది కూడా క్లియర్గా ఉంటుందండి. సో నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్ళి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో రాయండి, మేము ఇక్కడ క్లియర్ చేస్తాం. సో సాయిరామ్ గారు, ఒక్క నిమిషం అండి, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. మీ కామెంట్స్ క్లియర్ చేయడానికి ముందు నేను ఒకసారి మీకు ప్రిడిక్షన్ చెప్తాను. ప్రిడిక్షన్ చెప్పిన తర్వాత కామెంట్స్కి వెళ్దాం. రైట్. సో క్లియర్ కదండి. మరి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపటి ప్రిడిక్షన్ ఏంటి అంటే సేమ్ అండి. సో చూడండి ఇక్కడ థర్స్డేకి రేపు 13/8కి గ్లాండ్ ఫార్మా అండి. స్టిల్ గ్లాండ్ ఫార్మా బేరిష్కి ఉంది. 2920 దగ్గర బేరిష్ తీసుకోండి. 2880 నుండి 2850 వరకు టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 2976 అండి. నెక్స్ట్ ఫినోలాక్స్ కేబుల్ మళ్ళీ బేరిష్కి ఉందండి. ఇది 1290 దగ్గర బేరిష్ చేయండి. 1260 నుండి 1230 వరకు టార్గెట్ ఉంది. 1339 మీకు స్టాప్ లాస్ అండి. సెన్సెక్స్ 77,000. సో 700 అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే పిఈ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది ఈరోజు. సో దానివల్ల రేపు మార్కెట్ గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. ఎందుకంటే గ్లోబల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఇటు ఇవి కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,000. సో 600 అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే పిఈ తీసుకోండి. నిఫ్టీ 50 కూడా 24,300 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. మిడ్ నిఫ్టీ 14,900 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ కూడా 26,600 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. సో ఇవి తీసుకోండి. ఇవి మీకు థర్స్డేకి సంబంధించిన ప్రిడిక్షన్స్ అండి. సో అలాగే జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే మార్కెట్ టూ మచ్ వాలటాలిటీగా ఉంటుంది. అందుకే మీకు సేఫ్ అండ్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. సో మీరే చెక్ చేసుకోండి, ఎందుకంటే అమౌంట్ డబుల్ అండి. ఇదిగోండి ఈరోజు వాటిలో అమౌంట్ డబుల్. మీరు క్లియర్గా చూసుకోండి. ఆల్ 100/100 టార్గెట్స్ హిట్ అండి. సో ఇంక్లూడింగ్ మీకు ఇది వీళ్ళకి బీటీఎస్టీ నిన్న ఇచ్చిన బీటీఎస్టీ, ఇది 12/24/9కి నిన్న ఇచ్చిన బీటీఎస్టీలే రేపటికి ఇచ్చినవి ఈరోజే టార్గెట్స్ కూడా హిట్ అయిపోయినాయి. ఇది క్లియర్గా స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ పెడతాము. సో ఇలా ఉంటుంది మీకు అప్డేటు. ఇదిగో మార్కెట్ ఎక్కడి నుండి పడుతుంది, ఎక్కడి నుండి పెరుగుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ కట్గా స్క్రిప్ట్స్ అవి దాని రీజనబుల్ అన్నీ రాసి కూడా మనం అప్డేట్ ఇస్తామండి. సో మరి ఇంతకు మించి మీకు అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు ఛానల్స్లో ఎవరున్నారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. సో ఇటువంటి ప్రీమియం గ్రూప్లో 1 రూపీ కూడా పే చేయకుండా మీరు స్టే చేయాలి అంటే, 1 రూపీ కూడా కట్టకుండా ఉండాలి అంటే మీకు ఒక ఆప్షన్ ఉందండి. అదే కోర్స్ నేర్చుకోవడం అనమాట. జస్ట్ ఇప్పుడు సెప్టెంబర్ 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నాయండి. సెప్టెంబర్ 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లో ఎలాగైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజెస్ కానీ ఏదైనా ఉంటే మీరు ఇక్కడే గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు అనమాట. మీకు వన్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న ఇమీడియట్లీ విత్ మీకు ప్రీమియం గ్రూప్లో ఎంట్రీ ఇచ్చేస్తాం. అక్కడ మీరు 1 రూపీ కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఏ సింగిల్ రూపీ ఇన్ ద ప్రీమియం గ్రూప్. సో ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ లాంగ్
నవీన్ నేను ఉన్నన్ని రోజులు, నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా మీకు అందులో సపోర్ట్ ఉంటుంది. సో సపోర్ట్గా ప్రిడిక్షన్స్ ఇస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఎవరైతే ఒకవేళ మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ తమ్ముడు, అన్నయ్యో, వైఫ్ ఎవరో ఒకరికి నేర్పించండి. ఎందుకంటే దీని అవసరం అంత ఉంది. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, చాలా నెసెసిటీ ఉంది. సో మీరే ఆలోచించుకోండి. సో చాలా చాలా డిమాండ్ ఉంది, కూర్చొని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో మంచి మంచి స్కోప్స్ ఉన్నాయి. సో కొంచెం నిన్నటి వీడియోకి యూట్యూబ్ కామెంట్స్ చాలా ఎక్కువ వచ్చాయండి. నేను రేపటి వీడియోలో, ఎందుకంటే ఈద్ ప్యారీ గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియో కొంచెం ప్రోలాంగ్ చేశాను. ఎవరైతే ఈ నిన్నటి కామెంట్ సెక్షన్స్కి రిప్లై ఇవ్వలేదో ఈరోజు, మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేను రేపటి వీడియోలో ఇస్తాను. కొంచెం ఈ కామెంట్స్ అక్కడ రాయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. వీడియో లెంత్ అవ్వకూడదు, ఎందుకంటే అందరికీ కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి క్లియర్ చేస్తున్నాను. సో రేపు మీ ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తానండి, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఎస్బీఐ వాళ్ళు ఇంత కొన్నారు, సడన్గా పెరిగింది అనుకోండి, మనోళ్ళు ప్రాఫిట్ మిస్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్స్టెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, ఈక్విటీ డెలివరీ కాల్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రైనింగ్కి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి స్లాట్స్ బుక్ చేసుకోండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. So until, take care, bye, Jai Hind.